అయితే ఇప్పుడు నా ప్రశ్న, నాకెవ్వరూ లేరు బ్రదర్ అని నువ్వు అంటున్నావు అంటే నువ్వు ఆత్మీయురాలువి, ఆత్మీయుడివి కానే కాదు. నాకే ఆధారం లేదు బ్రదర్. సరే, చక్కని ఇల్లుంది, ఖరీదైన కారుంది, బ్యాంక్లో బ్యాలెన్స్ ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ దేవుడు నీకు లేడు. ఆస్తి లేదు, అంతస్తు లేదు, వాహనం లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, జేబులో చిల్లి గవ్వలేదు, కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏది కోరుకుంటావు? బ్యాంక్ బ్యాలెన్స్ కోరుకుంటాను బ్రదర్, అలాగే దేవుణ్ణి కోరుకుంటాను. ఒకవేళ ఇది చాయిస్ అయితే ఏది కోరుకుంటావు? నిజం చెప్పు, నిజం చెప్పు. దేవుడు నేను కోరుకుంటారా? దయచేసి గమనించండి. ఎప్పుడు కూడా అనకండి, ప్రభువా ఏం లాభం, 20 సంవత్సరాలు అయింది ప్రభువా ఈ పట్టణానికి వచ్చి, ఏం లాభం, ఒక ఇల్లు కూడా లేదు ప్రభువా. ఈ లోకంలో నీకు ఇల్లు లేకపోవచ్చు, ఒకవేళ ఉన్నా కూడా సత్రం, కొంతకాలం ఉంటావు, తర్వాత వదిలేస్తావు. కానీ నువ్వు విడిచిపెట్టని, వదిలిపెట్టని ఒక ఇల్లు నీ కోసం పరలోకంలో నిర్మిస్తున్నాను. నువ్వు నీ ఇల్లు ఇటుకలతో కట్టుకుంటావు, నువ్వు కట్టుకుంటావు, కానీ నీ కోసం పరలోకంలో శాశ్వతమైన ఇల్లు నేను కడుతున్నా అని దేవుడు నీతో చెప్తున్నప్పుడు నువ్వేం కోరుకుంటావు? ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి సత్రాన్ని కోరుకుంటావా? నిత్యము పరలోకంలో ఉండేటటువంటి అద్భుతమైన గృహాన్ని కోరుకుంటావా? ఏం కోరుకుంటావు? సహోదరి సహోదరులు, వస్తు వాహనాలు కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, చదువు సంధ్యలు కావచ్చు, బంధువులు స్నేహితులు కావచ్చు, నువ్వు బతుకున్నంత కాలమే. ఆ తర్వాత ఇవేవి నీకు తోడుగా రావు, ఎవ్వరు నీకు తోడుగా ఉండరు. ఆస్తి పోయినా, అంతస్తు పోయినా, చదువు సంధ్యలు లేకపోయినా, బంధువులు మిత్రులు లేకపోయినా, నువ్వు పోయినా నిన్ను విడిచిపెట్టని వాడు ఒకడున్నాడు. ఆయన నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు కట్టుకున్న భార్య కావచ్చు, కన్న బిడ్డలు కావచ్చు, చనిపోయిన నాడు తీసుకెళ్ళిపోయి ఊరు బయట నిన్ను కప్పెట్టేస్తారో, అంతటితో ఆ బంధం తెగిపోయింది. నీ బిడ్డలు నేను బహుగా ప్రేమించవచ్చు, నీ భార్య నేను బహుగా ప్రేమించవచ్చు, నీ అన్నదమ్ములు అక్క చెల్లిని బహుగా ప్రేమించవచ్చు, కానీ నువ్వు చనిపోయిన నాడు ఒకరోజు అంతకెక్కువైతే 2 రోజులు ఇంట్లో పెట్టుకుంటారు. ఆ తర్వాత నేను తీసుకెళ్ళిపోయి, ఏది 30 సంవత్సరాల ఇంట్లో ఉన్నావు, 40 సంవత్సరాల ఇంట్లో ఉన్నావు, 50 సంవత్సరాల ఇంట్లో ఉన్నావు, 40 సంవత్సరాలు నీ భార్యతో కాపురం చేశావు, 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు నీ బిడ్డల్ని పెంచి పెళ్లి చేసి వారికి అన్నీ పంచిపెట్టావు, వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకున్నావు, సమస్తము చేశావు. ఈ లోకయాత్ర ముగించే రోజు వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారో తెలుసా? సాగనంపేస్తారు. ఎక్కడికి? ఊరు బయటికి. ఎక్కడికి? సమాధుల తోటకి. ఏం చేస్తారు? నీకేమో పెద్ద భవనాన్ని ఇస్తే వాళ్ళేమో ఒక పెట్టినిస్తారు నీకు. నా కొడుకు ఒక ఇల్లు ఉండాలి, నా కూతురుకు ఒక ఇల్లు ఉండాలి, నాకంటూ ఒక ఇల్లు ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండాలి, ఎకరాల భూమి ఉండాలి. ఇవన్నీ నువ్వు ఆశించి నీ జీవితం అంతా కూడా ఖర్చు చేసి, శక్తి అంతా ఖర్చు చేసి, రెక్కలు ముక్కలు చేసుకొని వీళ్ళందరికీ పనిచేసిన తర్వాత నువ్వు పోతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నేను తీసుకెళ్ళి నీ కూతురు ఇంట్లో పెట్టుకుంటుందా? మా నాన్నే కదా ఈ ఇల్లు ఇచ్చింది, ఇప్పుడు ఎలా వదిలిపెడతాను నేను అని చెప్పి నీ శవాన్ని తీసుకెళ్ళి నీ కూతురు ఇంట్లో పెట్టుకుంటుందా? మా నాన్నే కదా ఈ ఇల్లు కొనిపెట్టిందని చెప్పి నీ కొడుకు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాడా? 30, 40, 50 సంవత్సరాలుగా కాపురం చేసిన భర్త కదా అని చెప్పి నీ భార్య నిన్ను ఉంచుకుంటుందా? లేదండి. అందరూ కలిసి నిన్నేం చేస్తారో తెలుసా?
ఊరు బయట 3 అడుగులు 6 అడుగులు పెట్టిలో పెట్టి కప్పెట్టేసి వచ్చేస్తారు. ఒక మాట చెప్పాలనుకుంటున్నా, వీళ్ళందరూ నిన్ను విడిచిపెట్టి కప్పెట్టేసి వచ్చేసినా సరే అక్కడి నుంచి పరలోకానికి తీసుకెళ్లేవాడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు చచ్చిపోయినా సరే నిన్ను విడిచిపెట్టని వాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఒకే ఒక్కడండి, నిన్ను ప్రాణంగా ప్రేమించిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అందచందాలు ఉన్నాయి, బంధువర్గం ఉంది, ఈ లోకంలో ఏ లోటు లేదో. కానీ వాడికి లేనట్టుంది ఏంటో తెలుసా? దేవుడు. అన్నీ ఉన్నాయి కానీ దేవునితో సహవాసము తోడు లేదు. కానీ అదే అక్కడ లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడంట. పాపం అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, భార్య లేదు, నాన్న వాళ్ళు లేరు, ఆస్తిపాస్తులు లేవు, ఒళ్ళంతా కురుపులు, కుక్కలు వచ్చి ఆ కురుపులు నాకుతున్నాయి. ఆరోగ్యం లేదు, ఆర్థికంగా బలం లేదు, తినడానికి తిండి లేదు. కానీ ఆ లాజర్కి ఎవరున్నారో తెలుసా మీకు? దేవుడు తోడుగా ఉన్నాడు. చచ్చిపోయినప్పుడు, ధనవంతుడు చచ్చిపోయినప్పుడు వీళ్ళందరూ కలిసి, బంధువులు, స్నేహితులు, మిత్రులు అందరూ కలిసి బహు ఘనంగా అతన్ని తీసుకెళ్ళి పాతి పెట్టేశారు. కానీ లాజర్ అనేటటువంటి వ్యక్తి పాతి పెట్టబడినట్టుగా బైబిల్లో మనకు కనిపించదు. పాతి పెట్టేవాడు కూడా లాజరుకి లేరండి. కానీ లాజరు శరీరాన్ని, లాజరు ఆత్మ విడిచిపెట్టుతున్నప్పుడు ఎవరొచ్చారో తెలుసా మీకు? పరలోకము నుండి దేవుడు తన దూతలను పంపించి లాజర్ను తన సన్నిధికి తీసుకెళ్ళిపోయాడు. ఎవరు కావాలి? ప్రాణంగా ప్రేమించే దేవుడు కావాలా? ప్రాణాలు తీసేటటువంటి పాపిష్టి ప్రేమలు కావాలా? ప్రాణాలు తీసేటటువంటి పాపిష్టి ఆస్తిపాస్తులు కావాలా? ప్రాణాలు తీసేటటువంటి పాపిష్టి లోక సంబంధమైనటువంటి అన్యాయంగా అక్రమంగా సంపాదించే సంపాదన కావాలి? ఏది కావాలి నీకు? ఆనాడు తన ప్రాణాలు ప్రమాదంలో పడినప్పుడు దావీదు వచ్చి దేవునితో ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? నీవే నా ఆధారం, నీవే నా కేడం, నువ్వు తప్ప నాకెవరున్నారు ప్రభు ఈ లోకంలో? చెప్పొద్దు, నీ జీవిత కాలంలో ఎప్పుడూ కూడా ఈ మాట చెప్పొద్దు, నాకెవ్వరూ లేరండి అన్నావు అని అంటే నువ్వు దేవుని బిడ్డవు కాదో. నాకేమీ లేదండి ఈ లోకంలో అన్నావు అంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. లాజరుకి ఈ లోకంలో ఏమీ లేదండి, కానీ సుస్థిరమైన స్థానం లాజరుకు పరలోకంలో ఉంది.